హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరాం. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మన బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు అయితే ఒక మంచి సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి. ఇక బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి. ఇక బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈ 3 ముడుపులలో ఒక ముడుపు తాకమ్మ. నువ్వు ఎటువంటి శుభవార్త వినబోతున్నావో, నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకో తల్లి. అయితే మన బాబాగారు మన ముందుకైతే ఒక 3 ముడుపులను తీసుకొచ్చారండి. మీరైతే తన్మేలు చూశారు కదండి, పసుపు, పచ్చ, ఎరుపు. మీరు బాబాగారిని స్మరిస్తూ ఒక ముడుపు తాకండి. బాబాగారు చెప్పబోతున్నారు, ఆయన మాటలోనే తెలుసుకోండి ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా అయితే పసుపు రంగు ముడుపు తాకిన వారి గురించి బాబాగారు ఇలా చెప్పారండి. పసుపు రంగు ముడుపు తాకిన నా బిడ్డ, ఎప్పుడు కూడా సంతోషంగా అనుకుంటూ ఉంటావు కదమ్మా. ఏం జరుగుతుందో ఆశగా ఎదురు చూస్తూ ఉంటావు. ఏదైతే జరగాలని ఆసక్తిగా ఉన్నావో ఆ విషయం తప్పకుండా జరిగే తీరుతుంది తల్లి. వ్యక్తిగతంగా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటావు, అది నీకు గెలుపును తీసుకొస్తుంది. దానిలో గెలుపు కోసం ఎదురు చూస్తావు కాబట్టి తప్పకుండా నీకు గెలుపు వస్తుందమ్మా. అలాగే నీవు అనుకున్నది సాధించడానికి నీ వంతు ఎంతో కృషి చేస్తావు కాబట్టి ఉత్తమ స్థానానికి ఎదగబోతున్నావు బిడ్డ. ఎంతో కాలంగా నెరవేరాలని ఎదురు చూస్తున్నది ఇప్పుడు నేను నెరవేర్చబోతున్నాను తల్లి. ఆ సమయం అతి త్వరలోనే వస్తుంది. నీ లైఫ్లో భవిష్యత్ ఎలా ఉండబోతుందని ఆరాటపడుతున్నావు కదా. ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదమ్మా. నువ్వు వెళ్ళే దారి మంచిదే తల్లి. మంచి దారి నిన్ను గమ్యానికి చేరుస్తుంది. నీ మంచితనమే నిన్ను శ్రీరామ రక్షగా కాపాడుతూ ఉంటుంది. ఇంకా ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచన ఉంది కదా, అది చేస్తే ఎలా ఉంటుందో, మొదలు పెడితే ఎలా ఉంటుందో అని కొంచెం ఆలోచిస్తున్నావు కదా తల్లి. ఎలాంటి ఆలోచన పెట్టుకోకు నాయన, మొదలుపెట్టు. నువ్వు అనుకున్న ఆలోచన మొదలుపెట్టు. సక్సెస్ నీకు తప్పకుండా వస్తుంది. అత్యుత ఉన్నతంగా నువ్వు ఎదుగుతావు. ఈ నెలలో నువ్వు మంచి శుభవార్త వింటావు. నీకు అంతా మంచి జరుగుతుందమ్మా. రాబోయే కాలం అంతా కూడా నీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకొక విషయం తల్లి, నువ్వు ఒక్కరికైనా సరే నాకు ఇష్టమైన గురువారం రోజున ఆకలి తీర్చి తల్లి, ఒక్కరికైనా అన్నదానం చేయమ్మా. నీకు నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది బిడ్డ. పసుపు రంగు ముడుపు తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారండి. ఇప్పుడు ఆకుపచ్చ రంగు తాకిన వారి గురించి అయితే బాబాగారు ఇలా చెప్తున్నారు. ఆకుపచ్చ రంగు తాకిన బిడ్డ ఎప్పుడు సొంత కాలం మీద నిలబడుతుంది. ఎవరి మీద కూడా ఆధారపడదు. ఎవరు సహాయం కోసం ఎదురు చూడకుండా స్వయంగా కష్టపడి పైకి వస్తావు తల్లి. నా బిడ్డ ఎప్పుడు కూడా శ్రమిస్తూ ఉంటుంది, కానీ దాని దగ్గర ఫలితం లేదు అని ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా. ఎంత కష్టపడినా ఫలితం రాలేదని దిగులు చెందుతున్నావు కదా తల్లి. అలా ఆలోచిస్తూ ఉండకు. ఈ కాలం ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. కష్టపడ్డదానికి ఫలితం అతి త్వరలోనే నువ్వే చూస్తావమ్మా. నువ్వు ఎదురు చూడని ఫలితం నీకు రాబోతుందమ్మా. ఎదుటి వారు నిన్ను ఎంతగా ఇబ్బంది పాలు చేస్తున్నారో నాకు తెలుసు. అవన్నీ కూడా ఆలోచించి నీ పనిలో శ్రద్ధ అనేది తగ్గుతుంది తల్లి. ఏమాత్రం శ్రద్ధ తగ్గించకుండా ఏకాగ్రత పెట్టు. ఆ పనిలో సక్సెస్ అయ్యేంత వరకు శ్రమించు తల్లి. తప్పకుండా నీకు విజయం అందుతుంది. ఏది చెయ్యాలి అని అనిపిస్తే అది చెయ్యి బిడ్డ. ఎవరు మాటలు కూడా పట్టించుకోవద్దు. నీ ఎదురు చూపులు ఫలిస్తాయి. ఎన్నో రోజుల నుంచి తీరని సమస్య తీరుతుంది. ఇకపై నీ కష్టం అంతా కూడా తొలగిపోతుంది. సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అతి త్వరలో అమ్మ అని పిలిపించుకుంటావు. అంతటి అదృష్టం నేను నీకు ప్రసాదిస్తాను తల్లి. ఆకుపచ్చ రంగు ముడుపు తాకిన బిడ్డ సంతోషంగా జీవించడానికి ఆశిస్తున్నానమ్మా. ఆలస్యం అవుతుందని ఆందోళన చెందకు. నువ్వు కోరుకున్న జీవితం, నువ్వు కోరుకున్న భాగస్వామి నీకు దక్కుతుంది. అలాగే నువ్వు కోరుకున్న ఉద్యోగం అనేది నీకు లభిస్తుంది. నీకు నచ్చినట్టుగా పనిచేస్తావు. కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. అది నీకు బలాన్ని కూడా ఇస్తుంది తల్లి. ఎల్లవేళలా నా నామస్మరణ వదలవద్దు. ఎప్పుడు నా నామస్మరణ చేస్తూ ఉండు. నీకు నీ బాబా తండ్రి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయమ్మా. నీకు నేను ఎప్పుడు తోడుగా ఉంటాను అనేది మన బాబాగారు ఆకుపచ్చ రంగు ముడుపు తాకిన వారి గురించి ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు ఎరుపు రంగు తాకిన బిడ్డకు అతి త్వరలో నాకు ఒక శుభవార్త అందబోతుందమ్మా. అది ఏమిటని ఆలోచిస్తున్నావా బిడ్డ? నీ కుటుంబంలో అందరూ సఖ్యతగా ఉంటారు.
అందరూ అన్యోన్యంగా ఉంటారు. ఎలాంటి మనస్పర్ధలు వచ్చినా అవి తొలగిపోయి సకుటుంబ సమేతంగా సంతోషంగా ఉంటారు. నువ్వు ఎంత మంచిగా ఉన్నా నీ ఇంట్లో వారు నిన్ను అర్థం చేసుకోవటం లేదని బాధపడుతున్నావు కదమ్మా. తెలుసుకుంటారు తల్లి. నీ భార్యాభర్తల మధ్య అపోహలున్నా అవన్నీ కూడా తొలగిపోతాయమ్మా. ఏదైనా ఎడమొహం పెడమొహంగా ఉన్నా అవన్నీ కూడా సద్దుమణుగుతాయి తల్లి. నీ భాగస్వామిని అర్థం చేసుకో బిడ్డ, అపార్థం చేసుకోకు. నీ జీవితంలో ఉన్నది భార్యాభర్తలు, పిల్లలు మాత్రమే శాశ్వతం. వాళ్ళని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు. నీ మనశ్శాంతిని పోగొట్టుకోవద్దు. వాళ్ళపై ప్రేమ చూపించు, కోపం తగ్గించు, అర్థం చేసుకో తల్లి. నీ ఫ్యామిలీ, నీ జీవితం ఎంతో బాగుంటుంది. ఎరుపు రంగు తాకిన నా బిడ్డకి నీకు రావాల్సిన ధనం కూడా అతి త్వరలో వస్తాయమ్మా. వీలైనప్పుడల్లా నా సాయి సచ్చరిత్ర పారాయణం చేస్తూ ఉండమ్మా. కనీసం ఒక్క అధ్యాయమైనా రోజు చదువుతూ ఉండు తల్లి. నా ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉండు. అప్పుడే నీకు ఎలాంటి ఆపదలు వచ్చినా అవి తొలగిపోతాయి తల్లి. ఆపద నుండి నిన్ను గట్టెక్కిస్తాను. నీ కోపం వల్ల జీవితంలో కొన్ని ఒడిదొడుకులు వస్తూ ఉంటున్నాయి కదా, ఆ కోపానికి జయించు తల్లి. రాబోయే కాలం నీ చేతుల్లోనే ఉంటుంది. కాలం అంతా కూడా నీకు అనుకూలంగా ఉంటుంది. మంచి మార్పు నీ జీవితంలో వస్తుందమ్మా. చెప్పాను కదా తల్లి, నా సాయి సచరిత్ర పారాయణం చేస్తూ ఉండు. నీ మనసుకి ఆనందం, సంతోషం కలుగుతుంది తల్లి. ఫ్రెండ్స్, ఎరుపు రంగు ముడుపు తాకిన వారి చేత బాబాగారు ఇలా చెప్పారండి. ఫ్రెండ్స్, బాబాగారు సచరిత్ర పారాయణం తప్పకుండా చేయండి. ఎందుకంటే మనకు ఎటువంటి కష్టం ఉన్నా కానీ అందులో మనకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనం వారం రోజులు పారాయణం చేయకపోయినా రోజుకు ఒక్క అధ్యాయం చదువుకున్న చాలండి. మీరు గ్రహిస్తారు ఫ్రెండ్స్. ఒక్క అధ్యాయం చదివారంటే చాలండి. బాబాగారు నాకు ఏదో ఒక మిరాకిల్ చూపిస్తారండి. మీరు కూడా పారాయణం చేసుకోండి. ఇది కనుక చేసుకున్నట్లయితే మీకు గురువారం ప్రతిరోజుకు ఒకటి ఉంటుంది. గురువారం నుండి మళ్ళీ బుధవారం వరకు 7 రోజుల పారాయణం ఉంటుంది. రోజుకొక పారాయణం కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు అంతా మంచిగా జరుగుతుంది. ఆ బాబాగారి ఆశీస్సులు ఎప్పుడు మీ పైన ఉంటాయి. కాబట్టి మీకేమైనా సమస్యలు, కష్టాలు, బాధలు, ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ సాయిబాబా సచ్చరిత్ర పారాయణం చేసుకోండి. ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలతో మీకు ఎన్న సమస్యలు కూడా అందులో పరిష్కారం దొరుకుతుంది. కంపల్సరీ నమ్మకంతో ఈ విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి. కంపల్సరీ మీకు ఒక మంచి మార్గం అనేది మీకు తెలుస్తుంది. ఏ ఆపదనో సరే ఆపదల నుండి బయటపడతారు, ఆరోగ్యంగా ఉంటారు. ఆయుధారోగ్య అష్టైశ్వర్యాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరం. శ్రద్ధ, సబురి, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరం. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణం.